ఏపీ లిక్కర్ స్కామ్ లో సిఐడి సిట్ విచారణకి హాజరైన మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి చాలా మాటలు నోరు జారి మాట్లాడడం అయితే జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి కానీ లేకపోతే ఆయన చుట్టూ ఉన్న కోటరీ గురించి కానీ నాకు నెంబర్ 2 పొజిషన్ అనేది ఎప్పుడు మీడియా కానీ ప్రజలు ఇచ్చారు, అంతేగాని నాకు అక్కడ పొజిషనే లేదు అని విజయసాయిరెడ్డి మాట్లాడడం జరిగింది. దాని గురించి ఈరోజు వైఎస్ఆర్సీపీలోని కీలక నేతలు కొంతమంది మాట్లాడారు. అంబటి రాంబాబు కానీ వైవి సుబ్బారెడ్డి కానీ ఈ ఇష్యూ మీద ఆయన మాటల మీద రియాక్ట్ అవ్వడం అయితే జరిగింది. అంబటి రాంబాబు మాట్లాడుతూ కోటరీ ఉందా లేదా అనేది విజయసాయి రెడ్డికి అధికారంలో ఉన్న గత 5 సంవత్సరాల్లో తెలియదా అంటూ ప్రశ్నించారు. అంతేకాదు ఆయన పార్టీలో ఉండి బయటకు వెళ్ళిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ మీద అనేక రకాలుగా అభాండాలు వేస్తున్నారు అని కూడా మాట్లాడారు. ఇక 1 నుంచి 100 వరకు ఉన్నది వైఎస్ జగనే, అన్ని ఆయనే చూసుకుంటారు అని, లిక్కర్ స్కామ్ జరిగింది అని మా మీద ఎన్నో రకాల కేసులు పెడుతున్నారు, కానీ మా ప్రభుత్వంలో అసలు లిక్కర్ స్కామే కాదు ఇంకా ఎలాంటి స్కామ్లు జరగలేదు అంటూ వైవి సుబ్బారెడ్డి మాట్లాడడం అయితే జరిగింది. యాక్చువల్లీ నిన్న ఇది ఎప్పుడో విజయసాయి రెడ్డి సిట్ విచారణ తర్వాత బయట మీడియా ముందుకు వచ్చిన టైంలో ఈ మాటలు మాట్లాడడం అయితే జరిగింది. దానికి ఈరోజు 24 hours తర్వాత ఆ పార్టీ నాయకులు రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు అయితే సోషల్ మీడియాలో మాత్రం దీని గురించి పెద్ద ట్రోలింగే జరుగుతోంది. ఏంటి అంటే అప్పటి నుంచి అంటే 24 hours పాటు మీరు ఏం చేశారు, మీ నాయకుడు మీకు ఏం మాట్లాడాలో చెప్తే తప్ప మీరు ముందు మీడియా ముందుకు వచ్చి మాట్లాడరా అంటూ కూడా సోషల్ మీడియాలో ఎన్నో రకాల కమెంట్స్ అయితే వస్తున్నాయి. లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అనేది మీరెలా చెప్తారు, సిఐడి అందుకే కదా ఉంది, వాళ్ళు తేలుస్తారు అంటూ కూడా సోషల్ మీడియాలో రకరకాల కమెంట్స్ అయితే వస్తున్నాయి.